హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మన రెసిపీలో మీకు బనానా స్మూతీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ సమ్మర్లో వేడి నుండి మనం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవడానికి సమ్మర్ స్పెషల్ హైడ్రేషన్ సిరీస్లో రోజుకో స్పెషల్ డ్రింక్ని ఈజీ రెసిపీస్తో మీ ముందుకు తీసుకొస్తున్నా. తప్పకుండా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు మనందరి కోసం ఒక 4 వెరైటీ డ్రింక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మంచి హై క్వాలిటీ బనానా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని మిక్సీ జార్లో తీసుకుందాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ అన్ని ఇందులో వేసేసుకుందాము. టోన్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం. సో ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి మనం. హనీ తీసుకుందాం టేస్ట్ తగ్గట్టుగా. కొంచెం టేస్ట్ కోసం చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదంతా మిక్సీ చేసుకుందాము. ఇది మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా గ్లాస్లోకి తీసుకుందాము. మొత్తానికి హాట్ సమ్మర్లో కూల్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇందాక బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాం కదా, బాగా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కిట్కాట్ మిల్క్ షేక్. కిట్కాట్ మిల్క్ షేక్కి మనం ఫస్ట్ జార్ తీసుకుందాము. అందులో కిట్కాట్స్ వేసుకోవాలి. అందులోనే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. సో ఇందులోనే ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. సో ఇందులో టేస్ట్ కోసం కొంచెం చాక్లెట్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులో మిల్క్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. మొత్తానికి కిట్కాట్ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం వాటర్ మెలన్ మొజిటో. మన వాటర్ మెలన్ని మంచి పీసెస్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నిమ్మకాయ స్లైసెస్ అందులో కట్ చేసుకునే పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఇందులో ఫ్రెష్ మింట్ లీవ్స్ ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఈ స్లైసెస్ ఇందులో వేసేసుకొని దీన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం మనం. ఇందులోనే లైట్గా సాల్ట్, ఐస్ స్లైసెస్, ఇట్లా ఐస్ స్లైసెస్ కూడా వేసుకున్న తర్వాత ఒక సోడా తీసుకోండి. ఈ సోడాని ఇంకొక రెసిపీ మళ్ళీ మీకోసం. అది కూడా ఏంటంటే ఈజీ రెసిపీ, నింబు షర్బత్. ఫస్ట్ మనం గ్లాస్ తీసుకుందాం. ఒక స్లైడ్ నిమ్మకాయ తీసుకోండి. ఇందులో ఇట్లా స్లైడ్ చేయండి. అందులోనే ఒక 4 పుదీనా ఆకులు. ఈ సబ్జా గింజలు అనేవి చాలా హెల్దీ అనమాట. మళ్ళీ ఈ ఎండాకాలంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనకి హెల్త్కి కూడా. 2 కాకపోయినా 4 వేసుకున్నా ప్రాబ్లం లేదు. నేనైతే 2 వేసుకుంటున్నా. లైట్గా సాల్ట్, ఇంతే లైట్గా. 1 స్పూన్ షుగర్. ఇందులో ఒక నిమ్మకాయ స్లైస్ కూడా వేసుకోండి. ఒక సోడా తీసుకోండి. ఏదో మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్న సోడా ఏదైనా పర్లేదు. ఇది కూడా అయిపోయిందండి. నింబు షర్బత్ ఇదిగోండి. ఇంకా నా దగ్గర ఇలాంటి చాలా మంచి ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయి. మీ అందరి కోసం రోజుకో మెల్లమెల్ల వదులుతా అంట. రెగ్యులర్ నా ఛానల్ ఫాలో అవ్వండి. ఒక్కసారి మనం చేసిన 4 ఐటమ్స్ ఒక ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా, ఎంత హెల్తీగా అనిపిస్తుందో మీరే చూడండి. ఇవన్నీ కూడా మనకు డీహైడ్రేట్ అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు